తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మనకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని ఉచితమైన కృపలో త్రిత్వంలోని 5వ ఆదివారంలో మనం ప్రవేశపెట్టబడ్డాము. దేవునికి వందనాలు. ఈ దిన వాక్య భాగాలు చదవగా మనం విన్నాము. పత్రిక వాక్య భాగంగా పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి 15వ వచనం వరకు, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. ఈ వాక్య భాగాల ఆధారంగా ఈ ఉదయకాలం ముందు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికం యొక్క ఖరీదు అనే అంశాన్ని ధ్యానించాలని నేను ఆశపడతా ఉన్నాను. సువార్త వాక్య భాగంలోని సారాంశము మనందరం ఎరిగినదే. పేతురు మిగిలిన శిష్యులు రాత్రంతా చేపలు పడడానికి ప్రయత్నం చేశారు, ఏమీ దొరకలేదు వారికి. ఈలోపు ఉదయకాలం ముందు ప్రభు ఆ గెనెసరేతు సరస్సు ప్రాంతానికి రావడం, అనేక మంది జనసమూహాలు అక్కడ ఉండడం, 2 దోణిలు ఉండడం చూసి సీమోను పేతురు దోణి ఏదో తెలుసుకుని దాని మీద లోనికి నడపమని కూర్చుని బోధించాడు అనే మాటలు మనం చదువుతాము. అది అయిన తర్వాత ఇంకా లోపలికి నడిస్తే మీకు చేపలు దొరుకుతాయని చెప్తాడు. అప్పుడు పేతురు చెప్పిన జవాబు మనం చూస్తే, రాత్రంతా మేము శ్రమపడ్డాము, 5వ వచనంలో, అయినను నీ మాట చొప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. అయినను అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. మేము చేపలు పట్టడంలో నిష్ణాతులమే, రాత్రంతా శ్రమపడ్డాం, మాకు దొరకంది, ఇప్పుడు నువ్వు చెప్తే దొరుకుతుందా? అయినా కానీ నీ మాట మీద నమ్మిక ఉంచి నీ మాట చొప్పున వల వేస్తానని ఆయన చెప్పడం అనేది చూస్తూ ఉన్నాము. వెంటనే విస్తారమైన చేపలు పట్టడము, వారికి వారుగా ఆ వలలు లాగలేక ప్రక్క పనిచేసే పనివారిని పిలిచి సహాయం చేయమనడము, వారు 2 దోణుల నిండా చేపలు నింపడం అనే సంగతి మనకు తెలుసు. ఈ వాక్య భాగము ఎప్పుడైతే విస్తారమైన చేపలు పడినాయో, పేతురు ఆయన ఎదుట భయపడి మోకాళ్ళలోను సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్ముడను అనే గొప్ప ఒప్పుకుంటూ ఉన్నాడు. ఈ వాక్య భాగము ఆధారంగా 4-5 సత్యాలు మనం గ్రహించాలి. ఒకటి, పేతురు యేసు ఉపదేశం చేయడానికి లేక బోధించడానికి ఒక దోణిని అడిగినప్పుడు ఎలాంటి సంశయం లేకుండా తన దోణి ప్రభువుకి ఇచ్చాడు. గొప్ప ఔదార్యము, దాతృత్వము ఈ అంశంలో కనబడుతూ ఉంది. రెండవది, అయినను నీ మాట చొప్పున అనే మాట మనం ఆలోచన చేస్తే గొప్ప విధేయత, నువ్వు చెప్పావు కనుక నేను చేస్తాను అని విధేయత చూపుతూ ఉన్నాడు. మూడవది, సహాయానికై ప్రక్క దోణి వారిని పిలవడంలో ఉద్దేశము భాగస్వామ్యము, పార్ట్నర్షిప్. నేను ఒక్కడనే చేయాలి, నేనే అనే కాకుండా ప్రక్క వారిని, అవతల వారిని పిలవడం అనేది భాగస్వామ్యానికి గుర్తుగా కనబడుతూ ఉంది. నాలుగవది, ఎప్పుడైతే విస్తారమైన చేపలు రాసి చూశాడో ఈయన భయపడిపోయి నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్ము అనే ఒక గొప్ప ఒప్పుకోలు తన పాపస్థితిని బట్టి చెప్తూ ఉన్నాడు. సాధారణంగా దుఃఖం కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు ఎవరైనా నేను పాపాత్ముడని అనొచ్చు, కానీ విస్తారమైన చేపలు పట్టి సంతోషించవలసిన సమయంలో నేను పాపాత్ముడను, నన్ను విడిచి పొమ్మని ఆయన చెప్పడంలో గొప్ప తీర్మానం కనబడుతూ ఉంది. కనుక ఈ మాటలు మనం గమనించినప్పుడు 3 మాటలు నాకు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, ద నెట్స్ బీయింగ్ బ్రోకెన్. నెంబర్ 2, ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్. నెంబర్ 3, ది కాల్ మేడ్ ఓపెన్. ద నెట్స్ బీయింగ్ బ్రోకెన్, వలలు పిగిలిపోయినాయి. ప్రభు ఏది చేసినా సమృద్ధిగానే ఉంటుంది. కానా వివాహంలో ద్రాక్షరసము అంచులు మట్టుకు పోయమన్నాడు. కొరత లేని సమృద్ధితో కూడిన కార్యము ప్రభు చేసేది. కనుక 2 దోణుల నిండా చేపలు పడి వలలు పిగిలిపోయేటంతగా విస్తారమైన చేపలు చూసిన ఒక అద్భుతాన్ని చూసి వారంతా విస్మయం పొందారు, భయపడ్డారు అనే మాట కనబడుతూ ఉంది. వలలు పిగిలిపోతే పెద్ద ప్రమాదం కాదు, కానీ హృదయం పగిలింది. ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్. పేతురు హృదయం పగిలి నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్మని చెప్పి ఆయన ఆక్రందన చేస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నాము, ప్రభు మాటలు వింటున్నాము. ఎంతమంది విరిగి నలిగిన హృదయాలతో, పగిలిన హృదయాలతో ఆయన సన్నిధి నుండి వెళ్తున్నామో ఆలోచన చేసుకోవచ్చు. ద కాల్ మేడ్ ఓపెన్, పిలుపు బహిరంగమైంది. ఎప్పుడైతే నా వెంబడి రండి అని అన్నాడో
వారు దోణి విడిచి చేపలు విడిచి ఆయన వెంబడించారనే సంగతి మనం గమనిస్తే, మనల్ని పిలిచే ప్రభువు మన సమ్మతి కొరకు, మన అంగీకారం కొరకు ఎదురు చూస్తూ ఉంటే ఎంతమంది ఆయన పిలుపుకు లోబడతా ఉన్నామో ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూసినప్పుడు యేసు ప్రభువు పేతురుతో చెప్పిన మొదటి మాట మార్కు సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది, నా వెంబడి రమ్ము. ప్రభువు పేతురుతో చెప్పిన చివరి మాట యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, నా వెంబడి రమ్ము. 21వ అధ్యాయం 22వ వచనం, నన్ను వెంబడించుము. పేతురుతో ప్రభు చెప్పిన మొదటి మాట నన్ను వెంబడించుము. పేతురుతో ప్రభు చెప్పిన చివరి మాట నన్ను వెంబడించుము. మార్కు సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయం అనగానే ప్రభు పరిచర్యలో మొదటి భాగము, పరిచర్యలో చివరి భాగము. ఈ రెండు పిలుపుల మధ్య పేతురు జీవితం ఉంది, పేతురు జీవిత సాక్ష్యం ఉంది. మొదటి సన్నివేశము గలిలయ సముద్ర తీరంలోనే వలలు బాగు చేసుకుంటా ఉంటే యేసు పిలిచాడని ఉంది, ఆయన వెంబడించారు. రెండవ సందర్భంలో పునరుత్థానుడైన యేసు నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి తిబిరే సముద్ర తీరంలో ఆయన ప్రశ్నించక ముందు వారితో కలిసి భోజనం చేశాడు, చేపలు కాల్చి పెట్టాడు. ఆ సందర్భంలో పేతురుని ప్రశ్నిస్తూ ఉన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావా అని చెప్పి ఆయన ఎలాంటి మరణం పొందబోతున్నాడో చెప్పడం ద్వారా నన్ను వెంబడించు అని చెప్తూ ఉన్నాడు. సో బిట్వీన్ దీస్ టూ కాల్స్ లే ద హోల్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ ఫాలోయింగ్ క్రైస్ట్. క్రీస్తుని వెంబడించడంలో, శిష్యరికంలో ఉన్న సత్యాలు పేతురు అనుభవించాల్సి వచ్చింది. ఈ రెండు పిలుపుల మధ్య ఉన్న పేతురు జీవితాన్ని మనం చూసినప్పుడు 3 పర్యాయాలు నన్ను వెంబడించమని కృపతో నిండిన పిలుపు పేతురు అనుభవిస్తూ ఉన్నాడు. ఈ కృప పేతురు జీవితంలో చేసిన సత్యాలు మనం గమనిస్తే, మొదటిగా ఆయన సమస్తాన్ని విడిచిపెట్టేటట్టు చేసింది ఆయన కృప. రెండవది, దైవ దూషణాన్ని ప్రజలు అనుకున్నా పర్వాలేదు కానీ మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనం ప్రకారం నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్తా ఉన్నాడు. కృప ఆయన జీవితంలో చేసిన 3వ కార్యము, ఆయన ఏ విధముగా సిలువ వేయబడబోతా ఉన్నాడో, దాన్ని బట్టి దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచబోతున్నాడో ఆయనకు ప్రభు తెలియజేసినప్పుడు పేతురు యొక్క పాపాలన్నీ క్షమింపబడ్డాయి. కనుక క్రీస్తును వెంబడించడంలో లేక క్రీస్తు పిలుపును అంగీకరించడంలో పేతురు మనకు ఒక మాదిరిగా కనబడతా ఉన్నాడు. నన్ను వెంబడించని క్రీస్తు చెప్తాడు, మనం వెంబడించవలసిందే. ఈ క్రీస్తు పిలుపు లేక యేసు తన పరిచర్యకు బిడ్డలను పిలవడం అనేది, లేక విశ్వాసులు ఆయన వెంబడించడం అనేది ఏదో కొంతమందికి పరిమితమైంది కాదు, అది గొప్ప కృప, గొప్ప ఆజ్ఞ. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం 45వ వచనంలో, నేను నీ ఉపదేశమును వెదకువాడును, నిర్బంధం లేక నడుచుకుందును అనే మాట కనబడుతూ ఉంది. కనుక సజీవుడైన క్రీస్తు లేని క్రైస్తవత్వము శిష్యరికం లేని క్రైస్తవత్వం అన్నాడు ఒక ఆయన. నన్ను వెంబడించుము అని చెప్పిన వెంటనే పేతురు ఆయన వెంబడించాడు. లూకా సువార్త 9వ అధ్యాయంలో 57వ వచనం నుండి 62వ వచనం వరకు చూస్తే 3 వ్యక్తులు ప్రభువును వెంబడించాలని ఆశపడిన వృత్తాంతం రాయబడింది. మొదటి వ్యక్తి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో వస్తాను అని చాలా ఘనంగా చెప్పుకున్నాడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఆ మాట చెప్పాడు. అందువల్ల ప్రభువు ఆ మొదటి వ్యక్తితో చెప్పిన మాట, మనిషి కుమారునికి తలవాల్చుకుండానికి కూడా స్థలం లేదని చెప్పాడు. ఒకవేళ అతను హేస్టీగా నేను నిన్ను వెంబడిస్తానని చెప్పాడు. రెండవ వ్యక్తి, నా వెంట రమ్మని ప్రభు చెప్పినప్పుడు నా తండ్రిని పాతిపెట్టి వస్తానంటున్నాడు. ఒకవేళ ధర్మశాస్త్ర ప్రకారము తండ్రిని పాతిపెట్టడం అనేది ఆమోదయోగ్యమైన నిర్ణయమే. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు ఆ రెండవ వ్యక్తితో, నువ్వు తండ్రిని పాతిపెట్టడానికి వెళ్తే మృతులను పాతిపెట్టుకొని నువ్వు వెళ్ళి దేవుని రాజ్యాన్ని ప్రకటించమని చెప్పాడు. ఒకవేళ ఈ రెండవ వ్యక్తి హాఫ్ హార్టెడ్ డిజైర్. మూడవ వ్యక్తి, నీ వెంట వచ్చేదను కానీ ముందు మా ఇంటికి వెళ్ళి మా తల్లిదండ్రుల అనుమతి తీసుకోవడానికి నాకు అవకాశం ఇవ్వమని అడుగుతున్నాడు. అంటే నిన్ను వెంబడించడం అనేది నా షరతుల ప్రకారం జరగాలి అనే మాట.
మొదటి వ్యక్తి హేస్టీ డెసిషను, రెండవ వ్యక్తి హాఫ్ హార్టెడ్ డెసిషను, మూడవ వ్యక్తి హాఫ్ హజార్డ్ డెసిషను. ఈ మొదటి వ్యక్తి యేసు సిలువను వెంబడించకుండానే ఆయన వెంబడించాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వస్తానంటే నీ శ్రమల్లో నేను భాగస్థుడు అవుతాను, శ్రమలు అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. అతను ఏమి మాట్లాడుతున్నాడో ఎరుగకయే శిష్యరికాన్ని కోరుతూ ఉన్నాడు. ఈ మాటకు ఆయన ఏ ప్రత్యుత్తరం ఇయ్యలేదు. కానీ నిజమైన శిష్యరికానికి ఒక వ్యక్తి యొక్క నిర్ణయానికి మధ్య ఒక అగాధం ఉంటుంది, దాన్ని ప్రభువే పూడ్చాలి అనే మాట చెప్తున్నాడు. ఈ రెండవ కాబోయే శిష్యుడు తండ్రిని పాతిపెట్టడం ఒకవేళ న్యాయబద్ధమైన కోరికే, కానీ ప్రభువు పిలిచినప్పుడు న్యాయబద్ధమైన కోరిక కూడా అడ్డు రావడానికి వీలు లేదు, అది కూడా అధిగమించాల్సిందే. మూడవ వ్యక్తి ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ తన షరతుల ప్రకారము, తన ఇష్ట ప్రకారము, తన సౌకర్య ప్రకారము వెంబడిస్తానని చెప్తూ ఉన్నాడు. తనకు అనుకూలమైన సమయంలో తను చేయవలసిన పనులన్నీ ముగించుకున్న తర్వాత ఆయన వెంబడిస్తాననే మాట చెప్తూ ఉన్నాడు. ఒకవేళ పేతురు వలె మనము ఆయన శిష్యులుగా ఆయన వెంబడించాలని ఆశపడితే మొదటగా మన మొదటి స్థితిని వదిలిపెట్టాలి. పేతురు వలలు విడిచాడు, ధోని విడిచాడు. మార్కు సువార్త 2వ అధ్యాయంలో లేవి సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నాడు. ప్రభు ఆ మార్గాన్ని వెళ్తా నన్ను వెంబడించమన్నాడు, వెంటనే ఆయన వెంబడించాడు. కనుక శిష్యరికం అనేది మొదటగా పూర్వస్థితిని విడిచిపెట్టేదిగా ఉండాలి. రెండవదిగా అది మానవ ప్రయత్నంగా కాదు, కానీ ప్రభు మాటకు విధేయత చూపేదిగా ఉండాలి. విధేయత చూపేవాడు విశ్వసిస్తాడు, విశ్వసించేవాడు విధేయత చూపుతాడు. కనుక విధేయత, విశ్వాసము వీటి మీద మన పిలుపు ఆధారపడి ఉంది. ఒకవేళ శిష్యురికి అనగానే క్రీస్తు మాట మీద ఆధారపడి ఆయన్నే హత్తుకొని ఉండడం అనేది. కృప అనే మాట మనం చాలా చౌకబారుగా సులభంగా ఉపయోగిస్తూ ఉంటాము. కొత్త నిబంధనలో 200 పర్యాయాలకు పైగా ఈ కృప అనే మాట వాడబడింది. ఈ కృపను ఒకవేళ చౌకబారు కృప, ఖరీదైన కృప, చీప్ గ్రేస్, కాస్ట్లీ గ్రేస్ అని ఒకవేళ విభజిస్తే, బోనఫర్ అనే భక్తుడు అంటాడు, "We Lutherans have gathered like eagles round the carcass, cheap grace, and there we have drunk the poison which has killed the life of those who follow Christ." క్రైస్తవులు చౌక కృప అనే శవం చుట్టూ గ్రద్దల వలె చేరి క్రీస్తును వెంబడించి వారి జీవితాలని చంపడానికి విషము త్రాగుతున్నారు అనే ఒక మాట, చాలా శక్తివంతమైన మాట ఆయన ఉపయోగిస్తున్నాడు. చౌకబారు కృప, చీప్ గ్రేస్, కేవలము కృపను ఒక సిద్ధాంతముగా, ఒక నియమముగా ప్రకటించేది. పాపిని జస్టిఫై చేయకుండా పాపమును జస్టిఫై చేసేది. మారు మనసు అవసరం లేకుండా పాప క్షమాపణ ప్రకటించేది. సంఘ క్రమశిక్షణ లేకుండా బాప్తిసం ఇచ్చేది. ఒప్పుకోలు లేకుండా సంస్కారం ఇచ్చేది. వ్యక్తిగతమైన ఒప్పుకోలు లేకుండా పాప క్షమాపణ ప్రకటించేది. ఇది చౌకబారు కృప, చీప్ గ్రేస్. కేవలము ఆచార వ్యవహారాలను బట్టి దేవుని కృప మేము పొందుకుంటాము అని అందుల వలె ఒకవేళ మనం తలస్తూ ఉంటే, చీప్ గ్రేస్ ఈజ్ గ్రేస్ వితౌట్ డిసైపుల్షిప్, గ్రేస్ వితౌట్ క్రాస్, గ్రేస్ వితౌట్ జీసస్ క్రైస్ట్. కనుక ఒకవేళ ఈ చౌకబారు కృపనే అంటుకుని మనం ఉంటే మన శిష్యరికము సరైనది కాదు. సిలువ లేని శిష్యరికము, క్రీస్తు లేని శిష్యరికము శిష్యరికం అనబడదు. ఒకవేళ చీప్ గ్రేస్ ఆ విధంగా మనం నిర్వచిస్తే, కాస్ట్లీ గ్రేస్ ఏమైనది అని మనం ఆలోచన చేస్తే, ఖరీదైన కృప పొలంలో దాచబడిన ధనం వంటిది. దాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి, దాని కొరకు అడగాలి, దాని కొరకు తట్టాలి. క్రీస్తుని వెంబడించమని కృప మనం పిలుస్తూ ఉంటే ఆ కృపకు మనము పాత్రులుగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. అన్నిటికన్నా మిన్నగా శిష్యరికము, ఖరీదైన శిష్యరికము లేక ఖరీదైన కృప, కాస్ట్లీ గ్రేస్ కారణం ఏంటంటే
దేవునికి తన కుమారుని సిలువకు అప్పగించేటంతగా ఈ కృప పనిచేసింది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు అనే మాట మనం ఆలోచన చేస్తే, దేవుని దృష్టిలో విలువైన దానితో మనం కొనబడితే మనం చౌకగా ఉండడానికి వీలు లేదు. ఆయన ఖరీదైన రీతిలో మనల్ని కొన్నాడు, మనం కూడా ఆ ఖరీదైన రీతిలో స్పందించాలి. కనుక శరీరధారిగా దేవుడు ఈ లోకానికి రావడానికి కారణమైన కృప ఒకవేళ కాస్ట్లీ గ్రేస్, ఖరీదైన కృప. అది సజీవమైన దేవుని వాక్కు, హృదయాల్ని క్షమాపణ వార్తతో నింపేది. కృప ఖరీదైంది. ఎందువల్లంటే అది ప్రభు యొక్క కాడి మోయడానికి మనుషులను బలవంతం చేస్తుంది. ప్రభు చెప్తున్నాడు, నా కాళ్ళి సులువు, నా భారం తేలిక. కనుక ఈ కాస్ట్లీ గ్రేస్, ఈ ఖరీదైన కృప యేసును వెంబడించే వారి మనస్సాక్షిని గాయపరిచే ఆందోళన నుండి, బాధ నుండి విడుదల కలుగు చేస్తుంది. ఒకవేళ సిద్ధాంతాల ప్రభావంతో భారంగా ఎవరైనా క్రైస్తవత్వాన్ని తలస్తూ ఉంటే ఆ భారాలు తీసివేస్తుందనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఖరీదైన శిష్యరికము, కాస్ట్లీ గ్రేస్, ఆయన వెంబడించడంలో చెల్లించవలసిన ధర. ఎవరైనా మేము యేసుప్రభు శిష్యులుగా ఉండగోరుతున్నాము, పేతురు వలె ఆయన వెంబడించాలని ఆశపడుతున్నాము అని అనుకుంటే, ఆయన వెంబడించే వారు చెల్లించవలసిన ధర ఒకటి ఉంది, ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. 4 మాటలుగా దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఒకటి, సింగిల్ మైండెడ్ ఒబీడియన్స్, ఏకాగ్రతతో కూడిన విధేయత. రెండవది, డిసైపుల్షిప్ బేరింగ్ ది క్రాస్, శిష్యరికం అనగానే సిలువ మోయుట. మూడవది, కాల్ టు అబాండన్ ది అటాచ్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్, లోకం యొక్క స్నేహాన్ని విడిచిపెట్టడం. నాలుగవది, డిసైపుల్షిప్ అండ్ ఇండివిజువల్, శిష్యరికము, వ్యక్తిత్వము. 4 మాటల్లో ఈ కాస్ట్ ఆఫ్ గ్రేస్ ఏమైందో, కృప యొక్క ఔన్నత్యము, కృప యొక్క ధర, కృప యొక్క విశిష్టత మనం గమనించాలని నేను ఆశపడుతున్నాను. సింగిల్ మైండెడ్ ఒబీడియన్స్, ఏకాగ్రతతో కూడిన విధేయత. నన్ను వెంబడించుము అని ప్రభు చెప్పిన వెంటనే అవునని వెంబడించడం. నేను ఆల్రెడీ చెప్పాను, లేవి ఏ విధముగా సుంకపు మెట్టును విడిచిపెట్టాడో, పేతురు, యోహాను, యాకోబులు వలలు ఏ విధంగా విడిచిపెట్టారో, దోణులు ఏ విధంగా విడిచిపెట్టారో, ప్రత్యేకించి యోహాను, యాకోబు తండ్రిని కూడా విడిచిపెట్టాడనే మాటలు రాయన సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే, సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించారు. మరొక సందర్భం కూడా ఈ సందర్భంలో జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ప్రభువు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు, పేతురు దోణిలో ఉన్నాడు. ప్రభువా నీవే అయితే నేను కూడా నడుస్తానంటే కమ్ అని ఒక మాట చెప్పాడు ప్రభు, రా. వెంటనే ఆ సముద్రపు లోతుల్లోనికి దిగిపోవడానికి ఇష్టపడ్డాడు పేతురు. సాహసోపేతమైన శిష్యరికం. ప్రభు మాటకి సముద్రంలో కూడా దిగుతాను అన్నట్టుగా ఆయన స్పందించిన ఆ స్పందన మనం చూస్తే, ఒకవేళ క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచడం అనేది గొప్ప భద్రత, సెక్యూరిటీ. ది గ్రేటెస్ట్ సెక్యూరిటీ ఈజ్ జీసస్ వర్డ్. యేసు మాట గొప్ప భద్రత ఇచ్చేది. సముద్ర తరంగాల్లో దిగిపోయిన ఆయన క్రీస్తు మాట మీద విశ్వాసం ఉంచడం అనేది గొప్ప భద్రత. కనుక యేసు పిలుపులో భద్రత ఉంది, కాస్ట్లీ గ్రేస్. ఆ భద్రత మనము సంపాదించేది కాదు, కానీ ఆయన సమకూర్చేది. దీన్నే చౌకబారు కృపగా మార్చారు మనవాళ్ళు. కృపచేత రక్షింపబడ్డామంటే ప్రభు మాటకు స్పందించకుండా, ప్రభు మాట మీద ఆధారపడకుండా, వట్టి మాటలతో సరిపెట్టుకుంటూ ఒకవేళ విధేయత లేని జీవితాలు జీవిస్తూ ఉంటే, విధేయత విశ్వాసాన్ని నడిపించాలి, విశ్వాసము విధేయతకు నడిపించాలి. అప్పుడు అది ఖరీదైన కృపగా, లేక శిష్యరికానికి సరైన ధరగా మనం ఎంచడానికి అవకాశం ఉంది. రెండవ మాట మనం చెప్పుకున్నాము, డిసైపుల్షిప్ బేరింగ్ ది క్రాస్, శిష్యరికము సిలువను భరించుట లేక సిలువను మోయుట. మార్కు సువార్త 8వ అధ్యాయం 31వ వచనం నుండి 38వ వచనం వరకు మనం చదివితే,
ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలనే మాట కనబడుతూ ఉంది. సిలువ క్రైస్తవులు ఎక్కువగా ఉపయోగించే మాట. సిలువ సందేశం ఏమిటని మనం ఆలోచన చేస్తే, పోయిన వారం సిలువ సందేశము నిలువుకర్ర దేవునితో మన సంబంధము, అడ్డకర్ర తోటి మానవులతో మన సంబంధం అని ఆలోచన చేశాము. ఈరోజు వాక్య భాగంలో ఈ శిష్యురికం గూర్చి సిలువను మోయట అనగా సఫరింగ్ అండ్ రిజెక్షన్, శ్రమపడుట, తృణీకరింపబడుట. ఒకవేళ యేసుప్రభు కేవలము శ్రమపడి ఉంటే అది పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఆయన తృణీకరింపబడ్డాడు, తిరస్కరింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, విడువబడ్డాడు. కనుక ఎవరైనా మేము యేసుప్రభుని వెంబడిస్తున్నాము, మేము యేసుప్రభు శిష్యులమని చెప్పేవారు ఉంటే అవమానాన్ని భరించడానికి సిద్ధంగా ఉండాలి, శ్రమను భరించడానికి సిద్ధంగా ఉండాలి, తృణీకరింపబడ్డానికి కూడా సిద్ధంగా ఉండాలి. సిలువ సందేశము సఫరింగ్ అండ్ రిజెక్షన్. ఇట్ వాజ్ ఏ డివైన్ నెసెసిటీ. అదేదో యాక్సిడెంట్గా జరిగింది కాదు ప్రభు శిలువ మరణం అనేది. అది దైవ సంకల్పం, ఒక అవసరత. పాపి తిరిగి పరిశుద్ధుడిగా చేయబడాలంటే ఆయన శిలువ మీద మరణించాలి. ఒక గొప్ప ఆప్షన్ ఇస్తున్నాడు ప్రభు. మనం చదువుకున్న వాక్య భాగంలో ఈ మార్కు సువార్త 8వ అధ్యాయంలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల, ప్రతివాడు నన్ను వెంబడించాలని నేను ప్రోత్సాహపరచను లేక బలవంతం చేయను. కానీ ఎవడైనా సరే యూ కెన్ చూజ్, నన్ను వెంబడించాలో వెంబడించకూడదో ఎంపిక చేసుకోవాలి. ధనవంతుడైన యవనస్తునితో ప్రభు మాట్లాడినప్పుడు, నీ ఆస్తి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే ఆయన ఆహ్వానాన్ని తృణీకరించాడు, ఆహ్వానాన్ని స్వీకరించలేకపోయాడు, సిలువ అనుభవం వద్దనుకున్నాడు, ప్రభుని విడిచి వెళ్ళిపోయాడు. ఒకవేళ తన్ను తాను ఉపేక్షించుకొని అనే మాట చాలాసార్లు మనము సిలువ ధ్యానాల్లో ఆలోచన చేస్తాము. ఉపేక్షించుకుంటనగా డెనై యువర్ సెల్ఫ్. నీవనేవాడు లేవు. నీ జీవితంలో ఏది చేసినా ప్రభువే. నువ్వు ప్రభు యొక్క సొంత ఆస్తిగా మారిపోతావు. ఆయన తప్ప మరెవరిని ఎరుగని అనుభవంలోనికి నువ్వు వస్తావు. క్రాస్ ఈజ్ నాట్ ఏ ట్రాజడీ, క్రాస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, క్రాస్ ఈజ్ ఏ డివైన్ నెసెసిటీ. కనుక సిలువ మోయడం అనేది దుఃఖకరమైన అనుభవం కాదు. సిలువ మోయడం అనేది అనుకోకుండా జరిగిన ప్రమాదవశత్తు జరిగినది కాదు. అది దైవ ప్రణాళికలో ఒక గొప్ప అవసరత. కనుక కాస్ట్లీ డిసైపుల్షిప్ అనగానే, ఖరీదైన శిష్యరికం అనగానే క్రీస్తు శ్రమలో పాలి భాగస్థుడు అవుట. సిలువ ప్రతి క్రైస్తవుని మీద మోపబడుతుంది. డాక్టర్ మార్టిన్ లూథర్ చెప్తాడు, ఇది ఒక మెరిట్ కాదు. సిలువ మోసి అనుభవంలోనికి రావడం అనేది యోగ్యత కాదు, లేక మంచి పనులు చేసి సంపాదించే బహుమతి కాదు. ప్రభు ప్రతి వాని మీద సిలువ మోపుతాడు. ఆ సిలువ మోసి అనుభవం ఉన్నవాడు ఆయనకు నిజమైన శిష్యుడిగా, ఖరీదైన కృప చెల్లించేవాడుగా ఉంటాడు. 3వ మాట మనం చెప్పుకున్నాము, కాల్ టు అబాండన్ ది అటాచ్మెంట్స్ ఆఫ్ ది వరల్డ్. లోకం యొక్క బంధాల నుండి విడిపింపబడడం అనేది నిజమైన శిష్యరికము లేక ఖరీదైన శిష్యరికము. లోక సంబంధమైన బంధాలు. యేసుక్రీస్తు మరణించినప్పుడు విశ్వాస జీవితంలో ప్రాచీన పురుషుడు మరణించాడు. యేసు మరణించినప్పుడు మన పాపాలన్నీ ఆయన కొట్టివేశాడు. అందుచేత ప్రాచీన మానవుడు మరణించాడు. ఇతరుల పాపాలు క్షమించడం ద్వారా పాపాలని అధిగమించగలిగే స్థితి. గలతీలకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో, మీరు ఒకని భారమును ఒకడు మోయుడి అనే మాట మనం చదువుతాము. ఒకని భారము ఒకడు భరించుడి. కనుక లోక సంబంధమైన బంధాల నుండి, చెడు సహవాసాల నుండి, చెడు అలవాట్ల నుండి, వ్యసనాల నుండి విడిపింపబడడం అనేది శిష్యరికంలో ఒక ప్రాముఖ్యమైన అంశం. అలా చేయాలంటే ముందు ఇతరుల భారాలు కూడా మనం భరించాలి. డాక్టర్ మార్టిన్ లూథర్ అంటాడు, స్వచ్ఛమైన సంఘం యొక్క గుర్తు శ్రమానుభవం. సఫరింగ్ ఈజ్ ద బ్యాడ్జ్ ఆఫ్ రియల్ క్రిస్టియానిటీ. శ్రమపడడం అనేది స్వచ్ఛమైన సంఘం యొక్క
గుర్తు. ఈ సఫరింగ్ అనే మాట ఒకవేళ మనం ఆలోచన చేస్తే, పొంతికు రాజు అధికారం కింద శ్రమపడి అని అపోస్తలుల విశ్వాస ప్రమాణంలో మనం చెప్తాము. ఆ శ్రమపడి అనే ఒక మాటలో ఆయన పొందిన అవమానము, ఆయన పొందిన తృణీకారము, చివరకు తండ్రి అయిన దేవుడి చేత విడువబడడంలో కలిగిన శ్రమ కూడా ఇమిడి ఉంది. కనుక ఈ లోక సంబంధమైన బంధాల నుండి విడుదల అనగానే పాత మానవుడు మరణించాలి, లేక పాత జీవితానికి స్వస్తి చెప్పాలి, లేక వెనుక ఉన్న పాపాలని ముందుకు రాకుండా విడిచిపెట్టాలి. లోకంతో స్నేహము అపవాదికి తోటి ఇవ్వడమైన వాక్యం ఉంది. అదే సమయంలో లోకాన్ని ప్రేమించాలి, లోకంలోని మానవులను ప్రేమించాలి. బంధాల నుంచి విడుదల, బంధకాల నుంచి విడుదల, పాప సంబంధమైన కార్యాల నుంచి విడుదల పొందడం అనేది క్రైస్తవత్వం అనేది ఖరీదైన శిష్యరికం. అబ్రహామును దేవుడు పిలిచాడు, నువ్వు సమస్తం విడిచి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే ఆయన వెళ్ళాడని మనం చదువుతాం. ప్రభు నిన్ను పిలిచి మనకు అర్థం కాని పరిస్థితులు కల్పిస్తే కూడా మనం ఆయన యందు విజయ శ్లోకాలు విశ్వసించాలి, లోకం యొక్క స్నేహాన్ని వదిలిపెట్టాలనే మాట నేను జ్ఞాపకం చేస్తాను. 4వ మాట డిసైపుల్షిప్ అండ్ ఇండివిజువల్. శిష్యరికము, వ్యక్తిత్వం లేక వ్యక్తి. కాస్ట్లీ గ్రేస్లో ఒంటరిగా విశ్వాసి పిలువబడతాడు అనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభు ఎవరైనా పిలిచినప్పుడు ఒంటరిగానే పిలుస్తాడు. విశ్వాసి ఒంటరిగానే ఆయన వెంబడించాలని ఆయన కోరుతాడు. కారణం ఏమిటంటే ఆయన మధ్యవర్తి, దేవునికి మనకు మధ్యవర్తి, మనకు మన సహోదరులకు మధ్యవర్తి. ఆయన వైరం కలిగేస్తాడు, తిరిగి ఆయన ఐక్యత కలిగిస్తాడు. ఆయనే మధ్యవర్తి, ఆయనే కేంద్ర బిందువు. క్రీస్తు నుండి వచ్చే వాస్తవికతలు దేవుని నుండి కలిగేవి. కనుక ఈ శ్రమానుభవంలో, ఈ శిష్యరికంలో, ఆయన వెంబడించడంలో పేతురు, యోహాను, యాకోబులు అక్కడ ఉన్నారు. కానీ ఆ భాగాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పేతురు ఒక్కడిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు. పేతురునే ధోని లోపలికి నడమన్నాడు, పేతురునే వల వేయమన్నాడు, పేతురునే మనుషులు పట్టి జాలరుగా నిన్ను చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రభువు విశ్వాసిని పిలిచే అనుభవం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను పిలుస్తాడు. ఒంటరిగానే ఆయన వెంబడించాలని ఆయన ఆశపడతాడు. ఒకవేళ కృపను నిరర్ధకమైన మాటగా, తేలిక మాటగా మనం ఆలోచన చేస్తూ ఉంటే ఈ ఉదయకాల వాక్య భాగాలు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాయి. ఈ బోనఫర్ అని ఆయన 38 సంవత్సరాల వయసులో హిట్లర్ సమయంలో జర్మనీ దేశంలో ఉరితీయబడ్డాడు. ఆయన అంటాడు, వెన్ క్రైస్ట్ కాల్స్ ఏ మ్యాన్ హీ బిడ్స్ హిమ్ కమ్ అండ్ డై. దేవుడు లేక క్రీస్తు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు వచ్చి చావు అంటాడని చెప్తాడు ఆయన. కమ్ అండ్ డై, నువ్వు నమ్మిన సత్యం కొరకు, నీకు ఇవ్వబడిన పిలుపుకు విధేయతగా, విశ్వాసంతో కమ్ అండ్ డై. సిలువ అనుభవం, సిలువ లేని క్రైస్తవం కాదు అనే సత్యాన్ని మరొకసారి ఈ ఉదయకాలం ముందు వాక్య భాగాల ద్వారా మనం నేర్చుకుంటే ఆ పిలుపు ఈ దినాన్ని నీకు నాకు ఉందో లేదో ఆలోచించేద్దాము. ఒకవేళ ఆ పిలుపు ఉంటే ఎంతవరకు మనం స్పందించాము? ఈ వాక్య భాగంలో పేతురు ఒప్పుకోలు మనం జ్ఞాపకం చేసుకుంటే, నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోమ్ము అంటున్నాడు ఆయన. ఆయన ప్రభువా అని పిలిచాడు, ఆయన ఏలినవాడని పిలిచాడు. ఫిలిప్పి కైసరయ్యలో ఆయన దేవుని కుమారుడని క్రీస్తు అని పలికాడు. ఆ యోహాను సువార్త 21వ అధ్యాయం తిబిరియా సముద్ర ప్రాంతంలో ప్రభువా ప్రభువా అని చెప్పి ముమ్మారు పలికాడు. ఆయన్ని ప్రభువుగా, ఏలినవాడుగా చూడగలిగిన కృప పేతురుకి ఇవ్వబడింది. అలాంటి కృప మనం కూడా పొందుకోవాలంటే పేతురు చేసిన ఒప్పుకోలు, అయ్యో నేను పాపాత్ముడను, నన్ను విడిచిపోము.
యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనంలో, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసించి వాడను, నేను నశించి తిని అంటున్నాడు యెషయా. నేను నశించి తిని. పేతురు అంటున్నాడు నేను పాపాత్ముడిని. యెషయా నేను నశించి తిని. యోబు గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనంలో, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను. యోబు చివరికి గ్రహించాడు సత్యం. తను తాను నీతిమంతుడని ప్రారంభించాడు. చివరికి వచ్చేసరికి నన్ను నేను అసహించుకునే స్థితిలో నేనున్నాను, బూడిదలో పడి ఉన్నాను అని పశ్చాత్తాపడతా ఉన్నాడు. తిమోతికి వ్రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదని అంటూ, అట్టి వారిలో నేను ప్రధానుడను. సాధారణంగా మన జీవితాల్లో కొంచెం భక్తి ఉంటే నా అంత పరిశుద్ధుడు లేడు అని మనం అనుకుంటాము. మేము కనుక వాక్యాన్ని ధ్యానిస్తున్నాము, వాక్యాన్ని ప్రకటిస్తున్నాము, ప్రార్థనలో ఉన్నాము, ఉపవాస ప్రార్థనలు, హోల్ నైట్ ప్రేయర్స్, కనుక మాకన్నా పరిశుద్ధులు లేరు అని అనుకుంటారు. పౌలు జీవితంలో ప్రభువుతో సాంగత్యము పెరిగే కొలది తన పాపస్థితి ఎంత భయంకరమైందో ఆయన ఒప్పుకుంటాడు. ఒక ఆక్రందన చేస్తాడు, నన్ను ఎవడు విడిపింపగలడు, నేను ప్రధాన పాపిని అనే మాట చెప్తా ఉన్నాడు. కనుక ఈ ఉదయకాలం ముందు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్, శిష్యరికం యొక్క ఖరీదు, ఒకవేళ సిలువ మోసే అనుభవం అయితే ప్రభు సిలువలో సమకూర్చిన ఆ పాప క్షమాపణ మనం అంగీకరించాలి. కేవలము ఒప్పుకోలతో సరిపోదు, కానీ మన మనస్సాక్షి నొప్పింపబడాలి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనంలో, పేతురు మీరు మారు మనసు వారు దుష్టుల చేత మీరు ఆయన సిలువకు అప్పగించారని చెప్పిన వెంటనే, అయితే మేమేమి చేయాలని అడిగారు వాళ్ళు. దానికి పేతురు జవాబు చెప్తాడు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. వాళ్ళ హృదయాలు నొచ్చుకోబడి అనే మాట ఉంది. దేవుని వాక్యం విన్నప్పుడు, శ్రద్ధాభక్తులతో వాక్యం విన్నప్పుడు, ఉచితంగా ఆయన సమకూర్చిన రక్షణ విషయమై ఆలోచన చేసినప్పుడు మన మనసాక్షి నొప్పింపబడాలి. అయ్యో నేను పాపిని, దౌర్భాగ్యుడను, నాశనానికి కొంచెం అంచుల్లోనే మేము ఉన్నాను అనే తలంపు కలగాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం పొందుడి. వాక్యం విన్నప్పుడు మన హృదయాలు నొచ్చుకుంటే మన పిలుపు సరైన మార్గంలో ఉన్నట్టే. సిలువ అనుభవంలో మనం ప్రవేశిస్తే మన శిష్యరికము ప్రభువుకి అంగీకారంగా ఉన్నట్లే. ఆ విధమైన నొప్పించే హృదయం కలిగిన తర్వాత మీ హృదయాలు యేసు రక్తం చేత ప్రోక్షింపబడాలంటాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి 22వ వచనం వరకు చూస్తే, మీ హృదయాలు ఆయన రక్తం చేత ప్రోక్షింపబడాలి, లేక కడగబడాలి. చివరిగా మీ హృదయాల్లో ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించాలి, ఆయన ప్రభువుగా అంగీకరించాలి. ఆయన కేవలము రాజు మాత్రమే కాదు, ప్రభువు మాత్రమే కాదు, కేవలము రక్షకుడు మాత్రమే కాదు, కానీ ఆయన ప్రభువు, ఆయన ఏలినవాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, జీవాధిపతి అని గ్రహించాలి. కనుక ఈ ఉదయకాలం ముందు ఒకవేళ పేతురు యొక్క పిలుపు, పేతురు ఏ విధముగా ప్రభువును వెంబడించాడో మనం ఆలోచన చేశాం. కనుక మన జీవితాల్లో యేసు మనల్ని పిలిస్తే, యేసు పిలుస్తున్నాడు అని సులభంగా మనం చెప్పడం కాదు, కానీ ఆయన పిలుపుకు లోబడే వారముగా, విధేయత చూపే వారంగా ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. రాయబడిన పత్రిక వాక్య భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, మన హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుదాము. అవే మాటలు. ఆయన రాజుగా ప్రతిష్ఠిద్దాం, ఆయన ప్రభువుగా ప్రతిష్ఠిద్దాం. ద నట్స్ బీయింగ్ బ్రోకెన్, ద హార్ట్ బీయింగ్ బ్రోకెన్, ద కాల్ మేడ్ ఓపెన్. మే గాడ్ బ్లెస్ హిస్ వర్డ్. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, క్రైస్తవ శిష్యరికము ఎంత ఖరీదైనదో, నీ ప్రాణాన్ని పెట్టేటంతగా వెలకట్టబడిన కృపగా మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఖరీదైన కృప, ఖరీదైన శిష్యరికము
నిన్ను వెంబడించుట్లో మేము అనుభవించాలని ఈ ఉదయకాలం ముందు నేర్పించావు. సిలువ అనుభవాన్ని మాకు దయచేయండి. లోక స్నేహాన్ని విడిచిపెట్టడానికి మాకు సహాయం చేయండి. సంపూర్ణమైన మనసుతో నీ మాటకు విధేయత చూపడం మాకు నేర్పించండి. మా ఏకాంత జీవితంలో నిన్ను కలిగిన వారంగా ఉండడానికి కృప చూపండి. మా పాప స్థితిని మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో మా హృదయాల్ని నీ రక్తం చేత ప్రోక్షింప చేసుకొని మా హృదయాల్లో నిన్ను ప్రభువుగా ప్రతిష్ఠించడానికి సహాయం చేయండి. మాలో అనేకులు ఈ ఖరీదైన శిష్యరికంలో ప్రవేశించడానికి కృప చూపమని, చౌకబారు కృపను పక్కన పెట్టి ఖరీదైన కృపను ఆశ్రయించే వారముగా మమ్మల్ని ఒక్కొక్కరిని నీ పరిశుద్ధాత్మ నడిపింపులో శుద్ధి చేయమని యేసునామంలో అడిగి వేడి ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మన హృదయములకు మన తలంపులకు కావలి ఉండును గాక. ఆమేన్.